జగన్ బెయిల్ రద్దు కేసులో సిబిఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై గతంలో నమోదైన అక్రమాస్తుల కేసును విచారిస్తున్న సిబిఐకి సుప్రీంకోర్టు ఈవేళ కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ గతంలో ఇచ్చిన బెయిలు రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టులోని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఈ మేరకు సిబిఐకు పలు ప్రశ్నలు వేసింది. అనంతరం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో దర్యాప్తులో అసాధారణ జాప్యం చేసుకుంటున్న నేపథ్యంలో గతంలో ఆయనకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని రఘురామ సుప్రీంకోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఇందుకు గల కారణాలు చెప్పాలని ఈవేళ సిబిఐని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన సిబిఐ న్యాయవాదులు ట్రయల్ కోర్టులో పాటు హైకోర్టులో నిందితులు దాఖలు చేసుకున్న వరుస డిశ్చార్జి పిటిషన్ల కారణంగానే తమ దర్యాప్తు ఆలస్యం అవుతుందని సిబిఐ న్యాయవాదులు తెలియపరిచారు.